guys, welcome to Shiva Reddy Law 6. As a part of current affairs, today we are discussing about the 36th episode. ఈ 36th episode లో కూడా మార్చ్ మంత్ లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవి ఇన్ డీటెయిల్డ్ అనేది డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మార్చ్ మంత్ మీద 2 ఎపిసోడ్స్ అనేవి మనం డిజైన్ చేసాము. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వాచ్ చేయండి. ఓకే, ఈ రోజు వచ్చేసి ఏంటమ్మా అంటే మార్చ్ మంత్ లో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. Okay, first one very important, InSpace Technical Center. InSpace అనేది ఒక టెక్నికల్ సెంటర్ అనేది ఓకేనా ఇస్రో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అసలు InSpace అనేది ఎవరి కోసం అంటే మనకు వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ శాటిలైట్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రైవేట్ శాటిలైట్స్ అంటే ప్రైవేట్ వాళ్ళు కూడా ఈ శాటిలైట్స్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. అంటే కృత్రిమ ఉపగ్రహాలు ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళు కూడా లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించి పర్మిషన్ ఎవరు ఇచ్చారమ్మా అంటే మనకి ఇస్రో చైర్మన్ గారు శివకుమార్ గారు ఉన్నప్పుడు ఈ ప్రొవిజన్ అనేది కల్పించడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి ఏంటంటే మనకి ప్రైవేట్ శాటిలైట్స్ అనే వాళ్ళు కూడా రీసెర్చ్ అనేది చేయొచ్చు. స్పేస్ రీసెర్చ్ కానీ ఎలాంటి రీసెర్చ్ అనేది చేసుకోవడానికి ఒక పర్మిషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అయితే వాళ్ళకి సంబంధించి ఇస్రో అనేది ఒక శాటిలైట్ బేస్ సెంటర్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే ఇన్ జనరల్గా మనకి శాటిలైట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, మనకు వచ్చేసి శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తాం. అయితే ఈ ప్రైవేట్ శాటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేయడానికి వచ్చేసి కుకులేశ్వర పట్టణంలో వచ్చేసి మనకి తమిళనాడులో వచ్చేసి ఒక శాటిలైట్ బేస్ సెంటర్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఇంకా అండర్ గ్రౌండ్లో ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి, ఏవైతే స్మాల్ శాటిలైట్ చిన్న కృత్రిమ ఉపగ్రహాలు ఉంటాయో వాటిని లాంచ్ చేయడం కోసం అది డిజైన్ చేశారు. మనకి ఇక్కడ InSpace అనేది ఏంటమ్మా అంటే టెక్నికల్ సెంటర్. ఏవైతే ప్రైవేట్ శాటిలైట్స్ అనేవి ఉంటాయో వాళ్ళకి సంబంధించి టెక్నికల్ అసిస్టెన్స్ చేయడం కోసం వచ్చేసి ఇస్రో స్టార్ట్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఇది ఎక్కడ ప్రారంభించారమ్మా అంటే అహ్మదాబాద్లో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటమ్మా అంటే అహ్మదాబాద్లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏంటి ప్రైవేట్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఇన్కమ్ జనరేషన్, ఓకేనా, మనకి ఇన్కమ్ కూడా క్రియేట్ చేయాలి అని కూడా వీళ్ళు టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. మెయిన్గా టెక్నాలజీ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేయాలి. అయితే మనకి స్పేస్ ఎకానమీ ఎంతమ్మా అంటే జస్ట్ 2% అనేది ఉంది ఇండియాకి. దీన్ని వచ్చేసి 2030 కల్లా ఎంత జనరేట్ చేయాలి అనుకుంటున్నారు అంటే 10% ఆఫ్ ఇన్కమ్ అనేది స్పేస్ నుంచి జనరేట్ చేయాలి అని కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. ఫర్ దిస్ పర్పస్ InSpace టెక్నికల్ సెంటర్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ ఏంటమ్మా అంటే బై ద ఇయర్ ఆఫ్ 2040 కల్లా వచ్చేసి $1 million ఆఫ్ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక టార్గెట్ అనేది చేసుకోవడం అయితే జరిగింది. మెయిన్గా వచ్చేసి ప్రైవేట్ వాళ్ళని కూడా స్పేస్ అండ్ రీసెర్చ్లో అనేది ఒక ఫెసిలిటీ అనేది కల్పించడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా వచ్చేసి ఈ స్పేస్కి సంబంధించి అది ఏ లిస్ట్లోకి వస్తుందమ్మా అంటే యూనియన్ లిస్ట్కి వస్తుంది. రీసెర్చ్ అనేది కూడా యూనియన్ లిస్ట్లోకి వస్తుంది. అయితే ఇది ఎవరికి ఇచ్చారు, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇండియాలో శాటిలైట్స్ అనేది టెస్ట్ చేయొచ్చు. ఇండియాకి సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ పేరు ఏంటి అంటే విక్రమ్ ఎస్. ఓకేనా, ఇది ఎవరు బిల్డ్ చేశారమ్మా అంటే స్కై రూట్ స్పేస్ ఏజెన్సీ. ఓకేనా, వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందమ్మా అంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ విత్ రెఫరెన్స్ టు ది స్పేస్. వీళ్ళు కూడా ఒక లాంచ్ వెహికల్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ యూత్ పార్లమెంట్కి సంబంధించి అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నేషనల్ యూత్ పార్లమెంట్? యూత్ పార్లమెంట్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఏముంది, పార్లమెంట్ ఉంది. ఓకేనా, పార్లమెంట్లో ఎన్ని హౌసెస్ ఉంటాయి అంటే లోక్సభ, రాజ్యసభ, ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా యూత్ పార్లమెంట్ అంటే ఎవరైతే యంగ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏం చేస్తుందమ్మంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ పార్లమెంట్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఎందుకోసం అంటే ఇండియా వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్
యూత్ పాపులేషన్ అవైలబుల్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోనే అతి ఎక్కువ యూత్ పాపులేషన్ కూడా ఎక్కడ ఉంది అంటే ఇండియాలోనే ఉంది. అయితే యూత్కి సంబంధించి పొలిటికల్గా ఎంకరేజ్ చేయడం కోసం, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో వాటన్నిటి మీద అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అనేది నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి మన్ కీ బాత్ 2017లో వచ్చేసి ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ గురించి డిస్కస్ చేశారు. ఎప్పుడంట మన్ కీ బాత్లో వచ్చేసి 2017లో డిస్కస్ చేశారు. అయితే 2019 సంవత్సరానికి ఏం చేశారమ్మా అంటే ఫస్ట్ నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది 2024లో కండక్ట్ చేశారు. ఈ కండక్ట్ చేసినందుకు గాను వీళ్ళకి సంబంధించి ఏంటమ్మా అంటే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజెస్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఏవైతే సొసైటీస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి మీద డిస్కస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ అవార్డ్ నేషనల్ యూత్ పార్లమెంట్ కి సంబంధించి అయితే ఫస్ట్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ యుతిన్ భాస్కర్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ బహుమతి అనేది రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి యూట్యూబ్లో కూడా ఇతను ట్రెండింగ్లో ఉన్నారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. యుతిన్ భాస్కర్ దగ్గర వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ అనేది రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. మరి సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఎవరికి వచ్చిందమ్మంటే వైష్ణవ్ పిచ్చై. ఓకేనా, వైష్ణవ్ పిచ్చో వచ్చేసి సెకండ్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎవరికి వచ్చిందమ్మంటే కనిష్క శర్మ, రాజస్థాన్ స్టేట్ అతనికి వచ్చేసి ఈ థర్డ్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది. ఇవి ఎవరు కండక్ట్ చేస్తారమంటే ఎక్కడమంటే పార్లమెంట్లో అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకమ్మా అంటే యూత్ అనేవాళ్ళు ఈజ్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నేషనల్ యూత్ పార్లమెంట్ అయినా నార్మల్ పార్లమెంట్ అయినా రీసెంట్గా పార్లమెంట్కి సంబంధించి న్యూ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. న్యూ బిల్డింగ్ యొక్క షేప్ ఏంటమ్మా అంటే ఓకేనా ట్రయాంగిల్ షేప్లో అనేది డిజైన్ చేశారు. దానికి సంబంధించి మనం థీమ్స్ కూడా డిస్కస్ చేస్తాం. పికాక్ థీమ్ అని కూడా మనం ఆల్రెడీ పార్లమెంట్కి సంబంధించి ఎవరైతే మన రెగ్యులర్ క్లాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అయితే ఇంకా ఏంటమ్మా అంటే రీసెంట్గా వచ్చేసి లోక్సభకి సంబంధించి 2 మెంబర్స్ ఆంగ్లో ఇండియన్స్ని వచ్చేసి రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. ఈ ప్రొవిజన్ ఉందా? ఎట్ ప్రజెంట్ లేదు. దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ లోక్సభ స్ట్రెంత్ ఎంతమ్మా అంటే 543 మెంబర్స్ ఉంది. ప్రీవియస్లీ ఎంతమ్మా అంటే 545. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రెసెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు ఉన్నారు అంటే ఓం బిర్లా గారు ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ అంటే ఎవరమ్మా అంటే మీరా కుమార్ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే టెక్నాలజీ అండ్ గ్రోత్ అండ్ పవర్టీ ఎలివేషన్ మీద ఇలాంటి వాటి మీద అనేది మేజర్గా వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి థీమ్ ఏంటమ్మా అంటే యూత్ వాయిసెస్ ఎంగేజ్డ్ అండ్ నేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్తో వచ్చేసి ఈసారి నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ మేజర్గా ప్రైజెస్ అనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ నేషనల్ క్రియేటర్ అవార్డ్స్. అయితే ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది కొత్త అవార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మనకి ఏవైతే సోషల్ మీడియాస్ అనేవి ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, వీటికి సంబంధించి కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఏంటమ్మా అంటే నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇన్ జనరల్గా మనకి సినిమాకి సంబంధించి ఇండియాకి దాదా ఫాల్కే అవార్డ్స్ ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్టుల కోసం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, లిటరేచర్కి సంబంధించి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా జ్ఞాన్పీఠ అవార్డ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటమ్మా అంటే సోషల్ మీడియా అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. దట్టు యూట్యూబ్ అనేది చాలా ఫామ్లోకి రావడం అయితే జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్ వాటికి సంబంధించి ఒక కొత్త అవార్డ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. వాటినే ఏంటంటున్నారమ్మా అంటే నేషనల్ క్రియేటర్ అవార్డ్స్. ఓకే, నేషనల్
క్రియేటర్ అవార్డ్స్ అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా 2024 సంవత్సరంలోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు స్టార్ట్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఎందుకంటే ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అమ్మా అంటే ఈ సెరమనీ అనేది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ భారత్ మండపంలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అయితే ఇందులో వచ్చేసి నామినేషన్లో తీసుకుంటే 1,50,000 మెంబర్స్ అనే వాళ్ళు నామినేట్ చేస్తే అండ్ ఫైనల్గా వచ్చేసి ఎంతమ్మా అంటే 23 మెంబర్స్. ఎంతమందికి ఇచ్చారమ్మా అంటే అవార్డ్స్ వచ్చేసి 23 మెంబర్స్కి అనేది కల్పించడం అయితే జరిగింది. అయితే ఎన్ని కేటగిరీస్ తీసుకున్నారమ్మా అంటే ఈ కేటగిరీస్ ఆఫ్ సెలెక్షన్లో వచ్చేసి 20 మెంబర్స్ అనే వాళ్ళకి కేటగిరీస్లో తీసుకోవడం అయితే జరిగింది. హౌ మెనీ మెంబర్స్ విన్ అంటే ఎంతమంది అమ్మా అంటే మనకు వచ్చేసి ఓకేనా 23 మెంబర్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే వీళ్ళని కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారమ్మా అంటే వాళ్ళకు కూడా పోలింగ్ అనేది పెట్టడం అయితే జరిగింది. అంటే ఓటింగ్ తీసుకొని సోషల్ మీడియాలోనే వాళ్ళకి ఫైనల్గా అవార్డ్స్ అనేది ఎలకేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనకి ఇదే బిట్ ఒకసారి వీటి మీద డిసైడ్ చేయడం అయితే జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్స్లో. ఇది ఒకసారి చూడమ్మా. రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసి ఏంటమ్మా అంటే హీఈస్ ది ఫాస్టెస్ట్ ఆర్ బికమ్స్ ప్లేడ్ ది 100 టెస్ట్ మ్యాచెస్. ఓకేనా, 100 టెస్ట్ మ్యాచ్లు అనేది గెలవడం అయితే జరిగింది. ఈ ఎలైట్ గ్రూప్లో వచ్చేసి ఈయన ఎన్నో అయినమ్మా అంటే 14th మెంబర్ టు బికమ్స్ యాజ్ ఎ ఎలైట్ మెంబర్ టు ప్లేడ్ ది 100 టెస్ట్ మ్యాచెస్. 100 టెస్ట్ మ్యాచెస్ ఆడిన వాళ్ళు ఈయన 114th మెంబర్ కింద అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ ఎవరమ్మా అంటే సునీల్ గవాస్కర్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ టు ప్లేడ్ ది 100 టెస్ట్ మ్యాచెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కపిల్ దేవ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పర్సన్ టు ప్లేడ్ ది 100 మ్యాచెస్. అంటే సచిన్ టెండూల్కర్ కూడా ఆ గ్రూప్ లో అనేది ఉండడం అయితే జరిగింది. రీసెంట్ గా 14th ఎవరమ్మా అంటే అశ్విన్ వచ్చేసి ఇందులో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 13th మెంబర్ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. హూ ఇస్ ది 13th పర్సన్ టు ప్లేడ్ ది 100 మ్యాచెస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. హీ బికమ్స్ ఓన్లీ సెకండ్ ఇండియన్ బౌలర్ ఆఫ్టర్ ముత్తై మురళీధరన్. ముత్తై మురళీధరన్ తర్వాత వచ్చేసి సెకండ్ బౌలర్. ఓకేనా, మనకి బ్యాట్స్మెన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా, టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి. బౌలర్స్ లో తీసుకుంటే ముత్తై మురళీధరన్ తర్వాత రెండవ పర్సన్ టు ప్లేడ్ ది 100 టెస్ట్ మ్యాచెస్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే దాదా ఫాల్కే అవార్డ్స్. దాదా ఫాల్కే అవార్డ్స్ అనేది సినిమా రంగానికి వచ్చేసి హైయెస్ట్ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఏ కేటగిరీ అమ్మా అంటే సినిమా. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాహిత్యం అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే లిటరేచర్ అంటే జ్ఞానపీఠ అవార్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అయితే ఆర్టిస్టులు అంటే మనకి ఏ అవార్డు అమ్మా అంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్. మూవీ రంగానికి కానీ ఏ అవార్డ్స్ ఇస్తారమ్మా అంటే దాదా ఫాల్కే అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. 1969 దగ్గర నుంచి వచ్చేసి ఈ దాదా ఫాల్కే అవార్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ దాదా ఫాల్కే అవార్డ్స్ అనేవి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం అయితే జరిగింది. 2024 సంవత్సరానికి ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందని చూద్దాం. ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే బెస్ట్ ఫిలిం ఆఫ్ దాదా ఫాల్కే అవార్డు అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే జవాన్ మూవీ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అంటే బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఎవరమ్మా అంటే షారుఖ్ ఖాన్ ఫర్ ది జవాన్ మూవీకి అనేది రావడం అయితే జరిగింది. బెస్ట్ యాక్టరెస్ ఎవరికి వచ్చిందమ్మా అంటే రాణి ముఖర్జీకి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టరెస్. బెస్ట్ డైరెక్టర్ ఎవరమ్మా అంటే సందీప్ రెడ్డి వంగ ఫర్ యానిమల్ మూవీకి అనేది రావడం అయితే జరిగింది. ఒకసారి లిస్ట్ అంతా కూడా జాగ్రత్తగా చూడడం. బెస్ట్ క్రిటిక్ ఫిలిం వచ్చేసి ఎంతమ్మా ఏ మూవీకి వచ్చింది అంటే 12th ఫెయిల్యూర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 12th ఫెయిల్యూర్ మూవీకి వచ్చేసి బెస్ట్ క్రిటిక్ అవార్డ్ అనేది రావడం అయితే జరిగింది. క్రిటిక్స్ బెస్ట్ యాక్టరస్ అవార్డ్ ఎవరికి వచ్చిందమ్మా అంటే వెంకీ కౌశల్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఒకసారి లిస్ట్ అంతా కూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, అవార్డే బెస్ట్ ఫిలిం అవార్డ్ ఏంటమ్మా అంటే జవాన్ వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. క్రిటిక్స్ కేటగిరీలో బెస్ట్ ఫిలిం ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి 12th ఫెయిల్యూర్ మూవీకి అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వరల్డ్ కి సంబంధించి ఏంటంటే ఆస్కార్ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1927 దగ్గర నుంచి వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇవేంటంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఇవి ఏ అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు, ఇంటర్నేషనల్ పరంగా సంబంధించిన సినిమా అవార్డ్స్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి బెస్ట్ పిక్చర్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే ఓపెన్ హ్యామర్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది.
ఓకేనా. బెస్ట్ ఫిలిం అవార్డ్ ఎవరికి వచ్చిందమ్మంటే ఓపెన్ హ్యామర్. ఇదే ఓపెన్ హ్యామర్ మూవీకి వచ్చేసి ఎన్ని ప్రైజెస్ వచ్చాయమ్మా అంటే 7 అవార్డ్స్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఏ అవార్డ్స్? ఆస్కార్ అవార్డ్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఏవేంటి అమ్మా అంటే ఓపెన్ హ్యామర్కి సంబంధించి బెస్ట్ డైరెక్టరింగ్ అండ్ బెస్ట్ యాక్టర్ ఇన్ ది లీడ్ రోల్ కూడా ఎవరికి వచ్చిందమ్మా అంటే ఏ ఫిలిం అంటే మనకు వచ్చేసి ఓపెన్ హ్యామర్ అని కూడా చెప్పుకోవచ్చు. బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి పూర్ థింగ్స్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఎమ్మా స్టోన్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రైల్వేస్కి సంబంధించి జస్ట్ అనేది ఇయర్స్ అడిగారు, కానీ ఇప్పటిదాకా అనేది ఏ మూవీ అనేది క్లియర్గా అడగలేదు. ఇన్ కేస్ నెక్స్ట్ రావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా ఏంటమ్మా అంటే ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ వీడియో ప్లే అయ్యేటప్పుడు దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇన్ ఎర్లీగా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, what is the location of InSpace Technical Center is located? InSpace Technical Center అనేది ఎక్కడ ప్రారంభించారు అంటున్నారు. ఎక్కడ ప్రారంభించారమ్మా అంటే అహ్మదాబాద్ లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే ఏవైతే ప్రైవేట్ శాటిలైట్స్ అనేవి ఉంటాయో వాటిని బూస్టప్ చేయడం కోసం ఈ InSpace Technical Center అనేది ప్రారంభించడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ దే ఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ ది ఇన్కమ్ జనరేషన్. ఓకేనా, మనీ ఇన్కమ్ కూడా ఎకానమీ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం కోసం అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్ ప్రజెంట్ స్పేస్ మీద ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందమ్మా అంటే 2%. బై ద ఇయర్ ఆఫ్ 2030 కల్లా వచ్చేసి ఎంత టార్గెట్ పెట్టుకున్నారమ్మా అంటే 10% ఆఫ్ ఇన్కమ్ అనేది ఎకానమీ జనరేట్ చేయాలి అనేది కూడా టార్గెట్ చేసుకోవడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే స్పేస్ కి సంబంధించి. బై ద ఇయర్ ఆఫ్ 2040 కల్లా వచ్చేసి 100 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది కూడా ఏం చేయాలమ్మా అంటే మనీ అనేది జనరేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఒక టార్గెట్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే హెడ్ క్వార్టర్స్ అనేది, ఓకేనా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ లొకేట్ చేశారు? అహ్మదాబాద్ లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, who recently becomes the 14th Indian cricket player to win the to play the 100 test matches? 100 టెస్ట్ మ్యాచెస్ ఆడిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ ఎవరు అంటున్నారు. ఓకే, 14th ఇండియన్ ప్లేయర్ ఎవరమ్మా అంటే రవిచంద్రన్ అశ్విన్ గారు అని చెప్పుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్ కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఈజ్ ది సెకండ్ బౌలర్ టు ప్లే ది 100 మ్యాచెస్. ఫస్ట్ బౌలర్ ఎవరమ్మా అంటే ముత్తై మురళీధరన్ వచ్చేసి ప్లే చేయడం అయితే జరిగింది. ఇందులో ఇంకా రోహిత్ శర్మ ఆడాడమ్మా అంటే రోహిత్ శర్మకి ఇంతవరకు ఆడలేదు, 100 మ్యాచెస్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ జస్మిత్ బుమ్రా కూడా అవ్వలేదు. విరాట్ కోహ్లీ కూడా ఏంటమ్మా అంటే ఈ గ్రూప్ లోకి రావడం అయితే జరిగింది. అండ్ సచిన్ టెండూల్కర్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది దిస్ వన్. ఓకే, సునీల్ గవాస్కర్ ఈస్ ద ఫస్ట్ ప్లేయర్ టు ప్లే ది 100 టెస్ట్ మ్యాచెస్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, which military alliance did Sweden recently join as a 32nd member? Okay, స్వీడన్ కంట్రీ అనేది రీసెంట్ గా ఏ కూటమిలో 32nd మెంబర్ కింద జాయిన్ అయింది అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో వచ్చేసి ఇందులో యాడ్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే 50 ఇయర్స్ అనేది కూడా 75 ఇయర్స్ అనేది నాటో సెలబ్రేట్ చేసుకుంది అని కూడా మనం డిస్కస్ చేసాం. ఏంటమ్మా అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేనికమ్మా అంటే ఇది మెయిన్గా తీసుకుంటే ఎవరి కోసం అంటే కోల్డ్ వార్ టైంలో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ యూరోప్ అండ్ అమెరికా వాళ్ళు వచ్చేసి ఈ 2 కూటమిలు కలిసి అనేది ఫామ్ అవడం అయితే జరిగింది. అయితే దీన్ని కౌంటర్ చేయడం కోసం క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటమ్మా అంటే వార్సా ప్యాక్ట్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇది మళ్ళీ ఏంటమ్మా అంటే ఆల్రెడీ డిస్కస్ చేసిన బిట్టే ఒకసారి మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం రివిజన్ లేక స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. 1-2 సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, where is the INS Jatayu is located? INS Jatayu అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ నావల్ బేస్. ఇదేంటి నావీకి సంబంధించిన ఒక బేస్ అన్నమాట. ఇది ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే లక్షద్వీప్లోని మినకాయ్ ఐలాండ్లో అనేది దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఏంటంటే లక్షద్వీప్కి విజిట్ చేయడం అయితే జరిగింది టు కౌంటర్ ది మాల్దీవ్స్. మాల్దీవ్స్ అనే దానికి కూడా చాలా హింట్ అమ్మా అంటే రీసెంట్గా ఒక ఇష్యూ అనేది రన్ అవుతా ఉంది. మాల్దీవ్స్ ఈస్ మెయిన్లీ ఏం చెప్తుందమ్మా అంటే ఓకే బాయ్కాట్ ఇండియన్ బాయ్కాట్ చేయాలి అని కూడా వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇండియా అనేది లక్షద్వీప్ అనేది మెయిన్గా వచ్చేసి ఏంటమ్మా అంటే దాన్ని
టూరిజానికి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, దానికి సంబంధించి ఏం చేశారమ్మా అంటే లక్షద్వీప్లో వచ్చేసి మనకి ఏం స్టార్ట్ చేశారమ్మా అంటే ఐఎన్ఎస్ జటాయు నావెల్ బేస్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. లక్షద్వీప్స్ అనేవి ఏసీలో ఉంటాయమ్మా అంటే అరేబియన్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా మ్యాప్ ఇలా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి చైన్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. ఈ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అన్ని కూడా వీటిని ఏమంటారమ్మా అంటే కోరల్ ఆరిజన్స్ నుంచి ఫామ్ అవడం అయితే జరిగింది. ఏసీలో ఉంటాయమ్మంటే అరేబియన్ సీలో అనేది సిచ్యువేట్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, ఇది ఏసీ అంటే బే ఆఫ్ బెంగాల్ అనేది లొకేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ చేశారు అంటే ఏ ఐలాండ్ అంటే మినికాయ్ ఐలాండ్లో అనేది దీన్ని నావెల్ బేస్ అనేది స్టార్ట్ చేశారు. మనకి న్యూస్లో కూడా ఇలా నేమ్స్ ఇస్తూ ఉంటారు. నేమ్స్ ఇచ్చినప్పుడు అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హూ ప్రెసెంటెడ్ ది ఫస్ట్ ఎవర్ నేషనల్ క్రియేటర్ అవార్డ్ ఎట్ భారత్ మండపం న్యూఢిల్లీ. భారత్ మండపం న్యూఢిల్లీలో వచ్చేసి ఓకేనా నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది ఎవరు ప్రారంభించారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా దీన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎవరైతే విన్నర్స్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామా. లిస్ట్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో మొదటి బహుమతి ఎవరు గెలుచుకున్నారు అంటున్నారు. నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది మన్ కీ బాత్లో వచ్చేసి 2017లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనేది డిస్కస్ చేశారు. 2019 సంవత్సరానికి గాను ఏం చేశారమ్మా అంటే ఫస్ట్ నేషనల్ యూత్ పార్లమెంట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చేసి 2024లో కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటున్నారు. యుతిన్ భాస్కర్ దుర్గల్కి వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఈయన వచ్చేసి ఏంటమ్మా అంటే ఏవైతే మల్టీ ఇష్యూస్ అనేవి ఉంటాయి, పవర్టీ ఎలివేషన్ కానీ హంగర్ కానీ యంగ్ లీడర్షిప్ వాటి మీద డిస్కస్ చేసినందుకు గాను ఈయనకి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. వైష్ణవ్ పిచ్చైకి వచ్చేసి ఏంటమ్మా అంటే హిజ్ సెకండ్ విన్నర్. ఓకేనా, హీ గోట్ ది సెకండ్ అవార్డ్. ఓకే, థర్డ్ వచ్చేసి కనిష్క శర్మ ఫ్రమ్ రాజస్థాన్. ఈయనకి వచ్చేసి థర్డ్ ప్లేస్ అనేది నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఓం బిర్లా గారు వచ్చేసి ప్రజెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకేనా, లోక్సభకి ప్రజెంట్ స్పీకర్ ఎవరమ్మా అంటే ఓం బిర్లా గారు. ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా, స్టాటికల్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. లోక్సభ స్పీకర్గా వర్క్ చేసి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసి లోక్సభ స్పీకర్గా వర్క్ చేసి అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాటికల్గా చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసి లోక్సభ స్పీకర్గా వర్క్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ అవార్డ్ డిడ్ ది గోవా రిసీవ్డ్ ది ఐటీబీ బెర్లిన్ కాన్ఫరెన్స్. ఐటీబీ బెర్లిన్ కాన్ఫరెన్స్లో తీసుకుంటే ఈ గోవాకి ఏ అవార్డు అనేది వచ్చింది అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి బెస్ట్ బీచ్ డెస్టినేషన్ అవార్డా, బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డా, బెస్ట్ కల్చరల్ డెస్టినేషన్ అవార్డా, బెస్ట్ అడ్వెంచర్ డెస్టినేషన్ అవార్డా. ఏంటమ్మా అంటే బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇది ఎవరమ్మా ఇచ్చారు అంటే ఇంటర్నేషనల్ టూరిజంకి సంబంధించిన బెర్లిన్ ఆర్గనైజేషన్ అనేది ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇండియాకి కాను గోవాకి ఏంటమ్మా అంటే బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఏ స్టేట్కి వచ్చింది, గోవా రాష్ట్రానికి అనేది రావడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే బెస్ట్ టూరిజం అవార్డు ఏ విలేజ్కి వచ్చిందమ్మా అంటే దొరడో విలేజ్కి అనేది రావడం అయితే జరిగింది. దొరడో విలేజ్ ఎక్కడుందమ్మా అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. గుజరాత్ సంబంధించి రిపబ్లిక్ డేకి సంబంధించిన ట్యాబ్యూ కూడా ఏంటమ్మా అంటే దొరడో విలేజ్ దాన్ని థీమ్గా తీసుకొని ఆ ట్యాబ్యూ అనేది కూడా ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, how many winners were decided for the national creator awards. ఓకే, ఎంతమంది విన్నర్స్ అనే వాళ్ళకి నేషనల్ క్రియేటర్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేశారు అంటున్నారు. ఎంతమందికి అమ్మా అంటే 23 మెంబర్స్కి వచ్చేసి ప్రజెంట్ చేశారు. ఇది ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేసింది. ఎన్ని కేటగిరీస్ అమ్మా అంటే 20 కేటగిరీస్ గాను 23 మెంబర్స్కి అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. విత్ ప్రైస్ మనీ ఆఫ్ ది 1.5 lakhs అనేది పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి విన్నర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకున్నారమ్మా అంటే బై ఆన్లైన్ పోలింగ్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే బెస్ట్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ అనేది అందించడం అయితే జరిగింది. ఇదేంటి ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధించింది అంతా కూడా నేను ఒకసారి లిస్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి చూడండి. నెక్స్ట్,
హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది మహారాష్ట్ర భూషణ్ అవార్డు. మహారాష్ట్రకి సంబంధించి అవార్డు అనేది భూషణ్ అవార్డు అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఉత్తరప్రదేశ్ డీల్ చేసాము, అస్సాంకు డీల్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రకి అనేది అడుగుతున్నారు. ఎవరమ్మా అంటే ప్రదీప్ వి మహాజన్ గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఏంటి మహారాష్ట్ర భూషణ్ అవార్డు. ఇక్కడ కింద ఆప్షన్ చూడమ్మా, పద్మ సుబ్రహ్మణ్యం అండ్ బృందేశ్వర్ పాఠక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైజయేంద్ర మాల. వీళ్ళు ఎవరమ్మా అంటే హీస్ ది విన్నర్స్ ఆఫ్ ది ఏంటమ్మంటే పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ వచ్చేసి ఎంతమందికి ఇచ్చారమ్మా అంటే 5 మెంబర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇట్స్ పద్మ అవార్డ్స్లో వచ్చేసి పద్మ విభూషణ్ అనేది హైయెస్ట్ అవార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు పద్మ అవార్డ్స్లో. అయితే ఇంకో 5 మెంబర్స్లో 2 మెంబర్స్ ఎవరమ్మా అంటే చిరంజీవి గారు అండ్ వెంకయ్య నాయుడు గారికి అనేది ఈ 5 మెంబర్స్కి వచ్చేసి పద్మ విభూషణ్ అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇన్ విచ్ టోర్నమెంట్ డిడ్ Indian pair finished as a runner-up during the year అంటే 2024కి సంబంధించి ఒక పెయిర్ టీమ్ అనేది ఏంటమ్మా అంటే రన్నర్ అప్ సెకండ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే చిరాగ్ శెట్టి రంకిరెడ్డి సాత్విక్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరిని కూడా ఏమంటామా అంటే బెస్ట్ ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళే వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ కింద వచ్చేసి 10 వీక్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అంతకుముందు 9 వీక్స్ ఎవరు ఉన్నారమ్మా అంటే సైనా నెహ్వాల్ గారు ఉంటే 10 వీక్స్ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్గా వచ్చేసి ట్రెండ్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళ టీం వచ్చేసి ఏంటమ్మా అంటే రీసెంట్గా వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన వాటిలో ఏంటమ్మా అంటే వీళ్ళు రన్నర్ అప్ గా ఉన్నారంట. అవేంటి అంటున్నాడు, మలేషియన్ సూపరా, ఇండియన్ సూపరా అండ్ చైనీస్ మాస్టర్ సూపర్ ఆల్ ది అబౌట్ అంటున్నారు. ఈ 3 మ్యాచెస్లో కూడా ఏంటమ్మా అంటే వీళ్ళు రన్నర్ అప్పర్ కింద అనేది ఉండడం అయితే జరిగింది. విన్నర్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫ్రెంచ్ ఓపెన్లో వచ్చేసి దే గాట్ ది విన్నింగ్ టైటిల్. విన్నర్ అవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళ టీం అనేది న్యూస్లో ఎప్పుడు రికార్డ్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవి కూడా ఒకసారి విన్నింగ్ టీమ్స్ అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న టీమ్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ నెంబర్ డస్ బైకామ్ రిప్రజెంట్ అమాంగ్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కొత్త జిల్లా అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే బీచోమ్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఈ బీచోమ్ అనేది ఎన్నో డిస్ట్రిక్ట్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు. ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ 27th డిస్ట్రిక్ట్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే 27 జిల్లాలు ఉండడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే 27th వచ్చేసి బీచోమ్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది వచ్చింది కాబట్టి హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయమ్మా అంటే మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో వచ్చేసి 75 డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రలో వచ్చేసి 55 డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. తమిళనాడు అండ్ బీహార్కి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి వీళ్ళకి వచ్చేసి మాక్సిమం వచ్చేసి 36 డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. వీళ్ళకి సంబంధించి ఏంటంటే లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటంటే కచ్ డిస్ట్రిక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటమ్మా అంటే కచ్ డిస్ట్రిక్ట్ అండ్ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటమ్మా అంటే మెహా డిస్ట్రిక్ట్ ఇన్ లక్షద్వీప్లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ బీహార్ అండ్ తమిళనాడుకు వచ్చేసి 38 డిస్ట్రిక్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. హైయెస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే మహారాష్ట్ర. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ Asif Ali Jabari has been elected as a president of Pakistan. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఏంటమ్మా అంటే ఆసిఫ్ అలీ జబరీ గారు వచ్చేసి ఎన్నోసారి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది అన్నాడు. ఎలక్టెడ్ యాజ్ అ ట్వైస్ 2 సార్లు ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఇండియాకి సంబంధించి ఎట్ ప్రజెంట్ 16th ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయినాయి. కాకపోతే ఏంటమ్మా అంటే ద్రౌపది ముర్ము గారు 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసి ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ హీ సర్వ్డ్ యాజ్ 2 times ఇన్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి సంబంధించి 2 సార్లు రాష్ట్రపతిగా వర్క్ చేసింది ఎవరమ్మా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకేనా. ఇంకా ఎవరు కూడా
2 సార్లు సర్వ్ చేయలేదు. ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్. 2 సార్లుగా ఉపరాష్ట్రపతిగా వర్క్ చేసింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని బాగా గుర్తుపెట్టుకోండి. అన్సారీ గారు కూడా 2 టైమ్స్ అనేది వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇండియాకి సంబంధించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. అంటే 2 సార్లు ఎలక్ట్ అవ్వాలా, 3 సార్లు ఎలక్ట్ అవ్వాలి అనేది దెర్ ఇస్ నో లిమిటేషన్స్. అయితే అమెరికాకి తీసుకుంటే ఏంటంటే 2 సార్లే ప్రెసిడెంట్ అవ్వడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. రీసెంట్గా రష్యాకి సంబంధించింది కూడా ఏంటమ్మా అంటే రష్యా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ కూడా ఓన్లీ 2 టైమ్సే ఎలక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఇచ్చారమ్మా అంటే రష్యన్ ప్రెసిడెంట్ వచ్చేసి 6 ఇయర్స్ అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంత ముందాక దెర్ ఇస్ నో లిమిటేషన్. రీసెంట్గా వచ్చేసి ఏంటమ్మా అంటే వాళ్ళకి ఈ ప్రొవిజన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద ప్రజెంట్ పుతిన్ వచ్చేసి ఏంటమ్మా అంటే 5th టైం ఈ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా. ఈ టైము నెక్స్ట్ టైం అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. బిఫోర్ దట్ అనేది కౌంట్ చేయరు. ఇప్పుడు ఏదైతే అయ్యాడో ఇది ఫస్ట్ కింద అనేది వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారు. బట్ పుతిన్ ఒక్కరికి ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టైం కూడా ఆయన ఎలక్ట్ అయితే ఆయనే 2 టైమ్స్ అవుతాడు. ఇన్ కేస్ 3rd టైం అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే లేదు. రష్యాలో ఓన్లీ 2 టైమ్స్, అమెరికాలో వచ్చేసి ఏంటంటే ఓన్లీ 2 టైమ్స్ ప్రెసిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా దెర్ ఇస్ నో లిమిటేషన్. భారతదేశానికి అలాంటి లిమిటేషన్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్, who proposed the adopting a common currency similar to the European Union, okay, among the Muslim countries. అయితే యూరోపియన్ యూనియన్లో మొత్తానికి తీసుకుంటే ఒకటే కరెన్సీ యూరో అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే ఇండియా మొత్తానికి కూడా ఎన్ని స్టేట్స్ ఉన్నా కానీ మనకేంటంటే 1 కరెన్సీ, సింగిల్ కరెన్సీ రూపీ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగానే ముస్లిం కంట్రీస్ ఏవైతే ముస్లిం కంట్రీస్ అనేవి ఉన్నాయో వాళ్ళందరికి కూడా కామన్ కరెన్సీ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. అయితే అది ప్రపోజ్ చేసింది, కామన్ కరెన్సీ ప్రపోజ్ చేసింది ఎవరమ్మా అంటే ద బంగ్లాదేశీ ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే షేక్ హసీనా గారు వచ్చేసి ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కామన్ కరెన్సీ ఫర్ ముస్లిం కంట్రీస్ ఎవరు ప్రపోజ్ చేశారు? షేక్ హసీనా గారు ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. షీ వాజ్ ది లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది బంగ్లాదేశ్. అండ్ బంగ్లాదేశ్ వచ్చేసి ఈమె 5th టైం వచ్చేసి ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇండియాకి తీసుకుంటే ల్యాండ్ బౌండరీస్ ఎక్కువ షేర్ చేసుకున్న కంట్రీ కూడా ఏంటంటే బంగ్లాదేశ్ అనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చేసి బంగ్లాదేశ్కి ఇండియాకి కూడా రూపీలో ట్రాన్సాక్షన్ అనేది చేయడం కోసం అనేది ఒక ఇనిషియేటివ్ అనేది కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. నెక్స్ట్, న్యూఢిల్లీకి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్ ది సెంట్రల్ సాంస్కృతిక్ యూనివర్సిటీ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీకి సంబంధించి ఏంటంటే కేంద్ర సాంస్కృతిక విద్యాలయానికి సంబంధించి ఫస్ట్ వార్షికోత్సవానికి ఎవరు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు అంటున్నారు. ఎవరమ్మా అంటే శ్రీ ద్రౌపది ముర్ము గారు వచ్చేసి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈవెంట్ కండక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఎవరమ్మా అంటే గెస్ట్ కింద వెళ్ళింది ద్రౌపది ముర్ము గారు అటెండ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, where did the Prime Minister distributed the first installment of మహరాతి వందన? ఓకేనా, మహాతిరి వందన అనే స్కీమ్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే ఛత్తీస్గఢ్లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో మ్యారీడ్ ఉమెన్స్ అనే వాళ్ళకి ఏం చేస్తున్నారమ్మా అంటే 1000 రూపీస్ అనేది వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరమ్మా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే మనకు వచ్చేసి ఛత్తీస్గఢ్లో వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ప్రైజ్ ఎంత ఇస్తారమ్మా అంటే 1000 రూపీస్. నెక్స్ట్, who has been elected as the new president of Para Olympics Committee of India? పారా ఒలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ డిఫరెంట్, ఇండియన్ పారా ఒలింపిక్స్ కమిటీ డిఫరెంట్. ఎప్పుడైనా సరే మీకు పారా అనేది కనపడితే మనకి ఏం చెప్పామా అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్సన్ విత్ డిసేబిలిటీస్. ఎవరైతే డిసేబిలిటీస్ దివ్యాంగ్స్ అంటాం కదా వాళ్ళకి సంబంధించి కూడా గేమ్స్ అనేది ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇండియన్ పారా ఒలింపిక్స్ కమిటీ అనేది 1992లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా. దీనికి సంబంధించి రీసెంట్గా ప్రెసిడెంట్ని ఎవరిని ఎన్నిక చేశారు అంటున్నారు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవేంద్ర రుగ్జియా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. పిటి ఉషా గారు ఏంటమ్మా అంటే మనకి ఇండియన్ ఒలింపిక్స్ కమిటీకి హెడ్.
ఆమె దేనికి హెడ్ అమ్మ అంటే ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ హెడ్. ఆ ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1927లో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. పిటి ఉషా గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ టు హోల్డింగ్ దిస్ పొజిషన్. ఇండియన్ ఒలింపిక్స్ కమిటీకి మొట్టమొదటిసారిగా మహిళని ప్రెసిడెంట్ చేసింది ఎవరమ్మా అంటే పిటి ఉషా గారిని. అయితే పారా ఒలింపిక్స్ సంబంధించి కమిటీకి ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే దేవేంద్ర గారిని అని గుర్తుపెట్టుకోండి. అయితే పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా అంటే 1992లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. దేవేంద్ర గారు వచ్చేసి ఏంటమ్మంటే హీఈస్ అవార్డెడ్ విత్ ది 2 గోల్డ్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్స్ కూడా విన్ అవ్వడం అయితే జరిగింది ఏషియన్ పారా గేమ్స్కి సంబంధించి. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిలిం హాస్ నాట్ నామినేటెడ్ ఫర్ ది ఆస్కార్ అవార్డ్స్? ఇది లాస్ట్ టైం రైల్వేలో అడిగిన బిట్టం. ఓకేనా, ఈ ఆస్కార్ అవార్డ్స్కి సంబంధించి ఏ ఫిలిం అనేది ఇండియన్ ఫిలిం అనేది నామినేట్ అవ్వలేదు అంటున్నారు. జాగ్రత్తగా చూడండి అమ్మా. సలాం బాంబే, లిగర్ అండ్ భారత్ మాత. ఓకే, ఇలా కర్మ, ఈ 4 మూవీస్లో ఏ మూవీ నామినేట్ అవ్వలేదు అంటే కర్మ మూవీస్ నాట్ నామినేటెడ్ ఫర్ ది ఆస్కార్స్ అనే వాటికి నామినేట్ అవ్వలేదు. రిమైనింగ్ 3 మూవీస్ అనేది కూడా నామినేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మదర్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1957లో అనేది నామినేట్ అవ్వడం అయితే జరిగింది. 1987లో వచ్చేసి ఏంటమ్మా అంటే సలాం బాంబే మూవీ అనేది నామినేట్ అవ్వడం అయితే జరిగింది. లగన్ వచ్చేసి 2001 ఆ టైంలో అనేది నామినేట్ అయింది. కర్మ మూవీస్ నాట్ నామినేటెడ్ ఫర్ ది ఆస్కార్. నెక్స్ట్, హౌ మెనీ అవార్డ్స్ డిడ్ ఓపెన్హైమర్ విన్ ది 96 అకాడమీ అవార్డ్స్? అకాడమీ అవార్డ్స్ అన్నా నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ అన్నా కానీ 2 సేమ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అకాడమీ అవార్డ్స్ అన్నా ఆస్కార్ అవార్డ్స్ అని. ఓపెన్హైమర్కి వచ్చేసి ఎన్ని ప్రైజెస్ వచ్చాయి అంటున్నారు? 7 అవార్డ్స్ అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, who won the best actor award at 96 academy awards in the role of the ఓపెన్హైమర్ కి సంబంధించి బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటున్నారు. ఇక్కడ ఏంటి, వాళ్ళే మూవీ నేమ్ ఇచ్చారు, పర్సన్ నేమ్ ఏంటి అంటున్నారు. సిల్సియల్ మరీఫ్ గారికి వచ్చేసి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఓపెన్హైమర్ మూవీకి అనేది రావడం అయితే జరిగింది. బెస్ట్ ఫిలిం కూడా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఓపెన్హైమర్ మూవీకి అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, where did the Dada Phalke International Film Festival 2024 takes place? ఓకేనా, దాదా ఫాల్కే అవార్డ్స్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి ముంబైలో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చేసి ఏ మూవీ నామినేట్ అయిందమ్మా అంటే బెస్ట్ ఫిలింకి వచ్చేసి ఓకేనా జవాన్ మూవీ అనేది నామినేట్ అవ్వడం అయితే జరిగింది. బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి షారుఖ్ ఖాన్ అనేది నామినేట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, దాదా ఫాల్కే అవార్డ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్స్ అనేది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా పబ్లిష్ చేశారు కాబట్టి అవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దానికి సంబంధించిన 23 మెంబర్స్ లిస్ట్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. అదొకసారి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి వాటి మీద నుంచి మన క్వశ్చన్స్ రావడానికి అనేది ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే స్పీకర్గా వర్క్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ మినిస్టర్గా వర్క్ చేశారు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద అనేది అపాయింట్ చేశారు. ఎవరు ఆ పర్సన్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.